హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు ఏమైందంటే నా కార్కి ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ కాదు, ఒక రాయి వచ్చి ఈడు పెట్టిన దిష్టి వల్లనే ఒక రాయి వచ్చి కార్ పైన పడ్డది. ఇక్కడ ఈ క్రాక్స్ కనిపిస్తున్నాయా, ఇదంతా అదే అనమాట. సో లిటరల్లీ బాధ అనిపిస్తుంది. ఇట్లా నేను వెళ్తుంటే ఆల్మోస్ట్ ఇట్లా ఆ వైట్ కార్ ఉన్నంత దూరంలో ఉంటుండే, ఆ దూరం నుంచి ఒక లారీ ఉంటుండే, ఆ లారీ నుంచి వచ్చి రాయి ఇలా ఫ్లై చేసుకుంటూ వచ్చి ఇక్కడ పడ్డది. మళ్ళీ అలా ఫ్లై చేసుకుంటే వెళ్ళిపోయింది. సో లిటరల్లీ నడుపుతున్నోడిని ఆగమైపోయినా. ఇట్లా దిష్టిలు పెట్టేటోళ్ళు ఉండకూడదు గైస్ లైఫ్లో. ఆ దిష్టి పెట్టేటోళ్ళని కట్ చేసేయాలి. అందుకే గైస్ జాగ్రత్తగా ఉండండి కార్ డ్రైవ్ చేసేటప్పుడు. ఇంతగానం అయినాక ఫస్ట్ మనకు దేవుడు గుర్తొస్తాడు కదా. నాకు కూడా అందుకే దేవుడు గుర్తొచ్చి దెబ్బకి కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్కి వచ్చిన రోజు సాటర్డే కాబట్టి మొత్తం పార్కింగ్ ఫిల్ అయిపోయిందంట కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ దగ్గర. సో ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది ఈ గుడి, తెలుసు అనుకుంటే చాలా మందికి. ఐ షో యూ. ఈ టెంపుల్లో కూడా పార్కింగ్ ఫిల్ అయిపోయిందంట. వాళ్ళు లిటరల్లీ ఆ పోలీసు వాళ్ళు అయితే వచ్చి పార్కింగ్ ఫిల్ అయిపోయింది, దగ్గరలో ఎక్కడైనా పార్క్ చేసుకొని వచ్చేసేయండి అని అంటున్నాను. మీరు టెంపుల్కి వస్తే కంపల్సరీ క్యాష్ అయితే పెట్టుకోండి. ఆన్లైన్లో ఉన్నాయి ఏం కాదు అని మాత్రం మర్చిపోకండి. ఓన్లీ క్యాష్ కౌంటర్స్ ఉంటున్నాయి, ఆన్లైన్ కౌంటర్స్ ఉంటలేవు. ఉన్నా సరే దానికి ఒక పెద్ద పెద్ద లైన్స్. ఆ లైన్లో ఇచ్చిన రోజు ఈ లైన్స్ మనం తినాయండి. ఇప్పుడైతే స్పెషల్ దర్శనంకి అయితే మనకైతే టికెట్ దొరకలే. సో క్యూలో పోతున్నాం బాస్ని కలవడానికి. ఆంజనేయ అది బాస్. ఇక బ్రదర్స్ అంటే చూసిరా ఎంత ప్రేమ పొట్టెత్త పెట్టండి. ఇప్పుడే మా దర్శనం మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. దేవుణ్ణి మంచి మొక్కినాము, జర కార్ మంచిగా చూడమని. ఇప్పుడైతే కార్ అయితే సర్వీస్ సెంటర్ తీసుకొని వెళ్తున్నా ఉప్పల్లో. మనం ప్రీవియస్కి వెళ్ళేది కూడా దీనికే, ఫస్ట్ సర్వీస్ కూడా ఇక్కడే చేయించాం. సో కాల్ చేసిన, సో దేవర్ లైక్ ఆ పార్ట్ రెడీ ఉంది సార్ అని. సో ఇప్పుడు వెళ్ళాలి. సో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేపిస్తామా లేకపోతే ఫుల్ క్యాష్తో తీసుకుందామా అనేది ఒక చిన్న ప్లానింగ్ నడుస్తుంది. ఏం చేద్దామంటూ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేపిస్తామా, అక్కడికి వెళ్ళి మాట్లాడదామా? అక్కడికి వెళ్ళాక డిస్కస్ చేసి దాని ప్రకారంగా ఒక డెసిషన్ తీసుకుందాం. ఫర్ నౌ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయి ఫస్ట్ అయితే గుడికి వెళ్ళినందుకు ఫస్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోయి కొంచెం అలా బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ ఇప్పుడు సర్వీస్ సెంటర్కి వెళ్ళిపోయి కార్ ఇప్పుడే అక్కడ చూపించేసాము. అదేంటంటే ఇన్సూరెన్స్ క్లెయిమింగ్కి కొంచెం టైం పడుతుంది కదా, సో దానికోసం కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. అండ్ ప్రస్తుతానికి అయితే కార్ అయితే వాష్ చేపిస్తున్నాం. ఈరోజు అయితే రిటర్న్ తీసుకెళ్తా, బికాజ్ ఈరోజు సాటర్డే, మండే నుంచి స్టార్ట్ చేస్తామన్నారు. సో ఇప్పుడైతే మేమైతే డిఎస్ఎల్ మాల్కి వచ్చాం, స్పైడర్ మ్యాన్ మూవీకి అయితే వచ్చాం. సో ఇప్పుడైతే ఈ మూవీ చూసి ప్లాన్ చేస్తున్నాం. మూవీస్ చాలా రోజులు ఆయన చూసి మిస్ అవ్వకుండా చూద్దామని వచ్చినాం. స్పైడర్ మ్యాన్ మూవీ అంటే ఇష్టం లేని నాకు తెలిసి ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్గా ఇదైతే ఒక మోస్ట్ అవైటెడ్ మూవీ కాబట్టి లెట్స్ గో. 4:20కి ఉంది, ఇప్పుడు ఆల్రెడీ 3:20 అవుతుంది. లైక్ 1 అవర్ వెయిటింగ్ ఉంది. ఈ 1 అవర్ మాల్లో కొంచెం అలా తిరిగేసి ఏడేడ తిరుగుతాం మాల్లో 1 అవర్ అలా షాపింగ్ చేస్తాం అనుకుంటున్నాను నేనైతే. సో అట్లా కొద్దిసేపు విండో షాపింగ్ చేసేసి ఇఫ్ ఏమన్నా అంత బాగా నచ్చితే కొనేడే. జస్ట్ టికెట్ బుకింగ్ కోసం ఇప్పుడే వచ్చినాం. ఎగ్జాక్ట్ సినీపోలిస్ ముందర ఉన్నాం టికెట్స్ బుక్ చేద్దామని. చలో రాయేష్ టికెట్స్ బుక్ చేద్దాం. ఇప్పుడైతే టికెట్ బుకింగ్ అయిపోయినందుకు ఫస్ట్ అయితే తిందామని వచ్చినాం. ఒక 1 అవర్ గ్యాప్ ఉందన్నమాట. సో ఈ 1 అవర్ గ్యాప్లో తిందాం అనేసి వచ్చేసినాము. కాలిఫోర్నియా బొరిటోస్ వచ్చాయి. సో ఇది కాలిఫోర్నియా బొరిటోస్ మెనూ. ఆల్రెడీ తెలుసు కదా మనకు బొరిటోస్ అంటే ప్రాణం, అందులో నాచోస్ అంటే మెయిన్గా
ఇష్టం. అందుకే నాచోస్ బౌల్ ఒకటి బుక్ చేసుకుందామని చూస్తున్నాను నేనైతే. అండ్ రాయేష్ ఏం బుక్ చేస్తాడో తెలియదు, చూడాలి వీడేం బుక్ చేస్తాడో మరి. దాని ప్రకారం ఏమైనా చేయలేదు. సబ్వేలో కూడా ఏదో రైస్ బౌల్స్ అనేది లాంచ్ చేశారంట, అది కూడా ఒకటి ఉంది బకెట్ లిస్ట్లో, ట్రై చేయాలి అని. ఏం చేస్తాం అనేది ఇంకా డిసైడ్ కాలేదు. టికెట్స్ అయితే బుక్ అయిపోయినాయి అండ్ ఫిజికల్ టికెట్స్ ఇచ్చిరు, యాజ్ వెల్ యాజ్ మనకు ఫోన్లో కూడా డిజిటల్ టికెట్స్ కూడా పంపించారు. ఇవే ఫిజికల్ టికెట్స్, 2 టికెట్స్ 3D తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకా సినిమా ఎలా ఉంటుందో ఏంటో, డిసప్పాయింట్ అవ్వద్దు అనేసి నేనైతే రివ్యూస్ కూడా చూడలేదు, స్పాయిలర్ అలర్ట్స్ అసలు నేనైతే ట్రైలర్ కూడా చూడలేదు, డిసప్పాయింట్ అవ్వద్దు అని. చూడాలి ఇంకా ఎట్లుంటుందో. ఫుడ్ వచ్చేసింది, రైస్ బౌల్స్ తీసుకున్నాం, నాచోస్ లేవంట, నా కర్మ. ఇప్పుడు తినేసి మూవీకి స్టార్ట్ అయిపోదాం. సినిమా అయితే అయిపోయింది గైస్. రాయేష్ని కూడా మెట్రో ఎక్కిచ్చేసేసిన, వాడు రూమ్కి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడైతే నేను ఇంటి దగ్గరికి వచ్చేసిన. సినిమా గురించి మాట్లాడే ముందు గైస్, అసలు నేనైతే విజువల్గా అయితే చాలా రిట్రీట్ పొందిన. సో ఈ మూవీ ఒక విజువల్ రిట్రీట్ లాంటిది గైస్. సో ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పోయినా నేనైతే. టు బీ ఫ్రాంక్ అసలు సినిమాకి వెళ్దామనే పోలేదు, ఏదో సరదాగా మేము కార్ యాక్సిడెంట్ అయింది కదా, ఇది ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేద్దామని చెప్పి పోయినాం. అంతలోపు పక్కనే మాల్ ఉంది, మాల్లో సినిమా ఉందని చెప్పేసి సినిమాకి వెళ్ళిపోయినాం. కానీ సినిమా మాత్రము నేనైతే స్టార్టింగ్ నుంచి మనం ఇప్పటి వరకు ఏదైతే జనరల్గా ఈ స్పైడర్ మ్యాన్ మూవీస్లో ఎలా చూసాం గైస్, లైక్ 2 బిల్డింగ్స్ మధ్యలో మనోడు స్వింగ్ అవ్వడము, ఆర్ఎల్స్ ట్రావెల్ వెబ్ షూట్ చేసుకుంటూ ట్రావెల్ చేయడం, ఇది చూసినాం. సో ఇప్పటి వరకు మనము ఒక విజువల్ రిట్రీట్లో ఎట్లా అంటే పైనుంచి కిందకి దూకడం అనేది ఇప్పటి వరకు అంత క్లారిటీగా చూడలేదు కదా. ఈ 3D ఎక్స్పీరియన్స్లో నేను రీసెంట్గా వండర్లా పోయినందుకు ఏమో కానీ, మనకు వండర్లాలో మిషన్ ఇంటర్స్టెలార్ అని ఉంటుంది తెలుసు కదా, అలా అనిపించింది. నేను లిటరల్లీ మిషన్ ఇంటర్స్టెలార్లో మనల్ని ఇలా పైనకి తీసుకెళ్ళి ఆ పెద్ద స్క్రీన్ ముందు అలా కూర్చోబెడితే మనము ఒక స్పేస్ షిప్లో ట్రావెల్ చేసినట్టు ఉంటుందన్నమాట. సో అది ఎలా ఉంటుందంటే మన కాళ్ళు షివర్ అవుతాయి అండ్ మనం గాల్లోనే ఉంటాం అనమాట, మనం గాల్లోకి తీసుకెళ్తుంది ఆ సీట్స్ అన్ని. సో అట్లా తీసుకెళ్ళి అక్కడ ఏదైతే ఫీలింగ్ వచ్చిందో గైస్, లిటరల్లీ అలా అనిపించింది. సో నేను ఇట్లా గాల్లో తేలుతున్నట్టు, కింద పడిపోతున్నట్టు ఆ ఫీలింగ్ వచ్చింది. విజువల్గా నేను లిటరల్లీ చెప్తున్నా గైస్, ఒక రేంజ్లో అనిపించింది. ఒక 5 నిమిషాలు అయితే ఫుల్ భయం వేసింది, నాకు కాళ్ళు అయితే షివర్ అయిపోయినాయి. 3Dలో వెళ్ళండి గైస్, నేనైతే 3Dలో అయితే ఆసమ్ ఎంజాయ్ చేసిన. ఎవరైనా వెళ్తే 3Dలోనే వెళ్ళండి. నేను కొంచెం స్పాయిలర్స్ అయితే ఇస్తా, అందుకే నేను ఈ వీడియో కూడా చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నా, తొందరగా అప్లోడ్ చేయట్లేదు. సో గైస్ విజువల్గా అయితే ఆసమ్. అండ్ మూవీలోకి వస్తే, సో మెయిన్గా ఏంటి అంటే ఇక్కడ చాలా లెంగ్తీ డైలాగ్స్ ఉన్నాయి. మేము ఇక్కడికి మూవీకి వెళ్ళక ముందు ఫుల్గా తిన్నాం కదా కాలిఫోర్నియా బరీటోలో. సో లిటరల్లీ లోపలికి వెళ్ళినాక రాయజాడు అనుకున్నాం, మధ్యలో నాకు కూడా 2-3 సార్లు నిద్ర వచ్చింది. అంటే లెంగ్తీ డైలాగ్స్ ఉంటాయి గైస్, చాలా లెంగ్తీ కాన్వర్సేషన్స్ ఉంటాయి. సో దోస్ ఆర్ రియలీ ఇంపార్టెంట్. నాకు తెలిసి మీరు అలా ఫుల్గా తిని నిద్ర వచ్చేలా వెళ్ళకండి, ఒక నార్మల్గా వెళ్ళండి. సో చాలా లెంగ్తీ డైలాగ్స్ ఉంటాయి, కొంచెం బోరింగ్ అనిపిస్తుంది, కాకపోతే ఆసమ్గా ఎంజాయ్ చేస్తాము. సెకండ్ హాఫ్ మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయము గైస్. హల్క్తోనైతే నాకైతే నచ్చింది. చాలామంది నేను రివ్యూస్ చూస్తున్నా, చాలామంది ఒక నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు, హల్క్ అంత స్క్రీన్ ప్రెజెన్స్ లేదు అని. నో, లిటరల్లీ చాలా స్క్రీన్ ప్రెజెన్స్ అనిపించింది. హల్క్ని మనము స్టార్టింగ్ ఎలా చూసామో ఈ సినిమాలో కొన్ని సీన్స్లో అలా చూస్తాం అనమాట. విలన్ ఎవ్వరు అనేది ఒక క్రేజీ కాన్సెప్ట్, అది ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్లో తెలుస్తుంది. అది ఆ సస్పెన్స్ అలానే ఉండాలి. ఇక్కడ నేను చెప్తే అసలు మంచిగా ఉండదు. మన హీరో అయితే విలన్ గురించి వెతకని చోటు ఉండదు అనమాట. అదైతే క్రేజీ అనిపిస్తుంది. ఈ సినిమాలో వేరే లెవెల్ ఉంటుంది గైస్. విలన్ది మాత్రము, విలన్ ఎంట్రన్స్ అయినా, విలన్ తోని సీన్స్ అయినా, సో అసలు హల్క్తో ఫైటింగ్ సీన్స్ ఉంటాయి గైస్. విలన్కి లింకప్ ఉంటుంది అనమాట యాక్చువల్గా. సో ఎలాంటి లింకప్ అంటే, లైక్ స్పైడర్ మ్యాన్ని ఒక హైలీ పవర్ఫుల్ పర్సన్ కదా, అంటే ఈ సూపర్ మ్యాన్స్లో వన్ ఆఫ్ ది హైలీ పవర్ఫుల్ కాబట్టి వీడిని డిఫీట్ చేసేటోడు ఓడున్నాడు అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ రిసోర్సెస్ హల్క్. ఆ హల్క్ని వాడుకొని స్పైడర్ మ్యాన్ని కొట్టడానికి ట్రై చేశారు కదా, అదైతే అసలు
క్రేజీ ఉంటుంది. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఒక 5 to 10 minutes ఉంటుంది ఆ సీన్స్ మొత్తం కలిపి. అండ్ దాని తర్వాత కూడా హల్క్కి స్పైడర్ మ్యాన్ పైన ఉన్న లవ్ని కూడా చూపిస్తారు. ఈ సినిమా మొత్తం కూడా నాకు ఎలా అనిపించిందంటే, యాజ్ వీ హ్యావ్ సీన్ ఇన్ ది ఓల్డ్ మూవీస్, పాస్ట్ పార్ట్లో ఏంటంటే మన స్పైడర్ మ్యాన్ పీటర్ పార్కర్ గాడు లైక్ అందరి మెమొరీస్ని కరప్ట్ చేస్తాడు. లైక్ ఒక పీటర్ పార్కర్ అనే పర్సన్ ఉన్నట్టు కూడా ఎవ్వరికి తెలియకుండా చేస్తాడు అనమాట. బట్ అంటే ఎలా అనిపించింది అంటే, అది ఎలా ఎందుకు తీసుకున్నారంటే, లైక్ ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు ఎట్లా కాన్సెప్ట్ అనిపించింది అంటే, డీజే మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, మనం చేసే మంచిలో మంచి కనిపిస్తే చాలు కానీ మనిషి కనపడాల్సిన అవసరం లేదని. సో అందుకని స్పైడర్ మ్యాన్ని పెట్టిండు, పీటర్ పార్కర్ని కంప్లీట్గా కట్ చేద్దామని చూసిండు. వాళ్ళ ఫ్రెండ్స్, నెడ్, ఎంజే అందరూ మర్చిపోయేలా చేశాడనమాట. సో వాళ్ళందరి లైఫ్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. లైక్ వాళ్ళ లైఫ్లో పీటర్ పార్కర్ అనే పర్సన్ లేనట్టు ఉంటుంది. కానీ అది ఎంతవరకు తప్పు, లైక్ కొంతమంది ఉండాలి. నాకేమనిపించిందంటే, వాట్ వీ ట్రస్ట్, మన తెలుగు దానిలో ఏం నమ్ముతాము, ప్రతి మనిషి వెనకాల ఒక సపోర్ట్ ఉండాలి. లైక్ ఒక స్టార్టప్కి ఒక మెంటర్ ఉండాలి, అట్లుంటుంది కదా. ఆ పార్ట్ చూపించడానికి ఈ సినిమా తీసినట్టయితే నాకు అనిపించింది. సో ఆ పరంగా చూడండి గైస్, చాలా ఎక్సలెంట్గా ఉంది నాకైతే మూవీ అయితే. ఈ వీకెండ్, ఇప్పుడు వచ్చే వీకెండ్ మీరు ఎంజాయ్ చేయాలి అనుకుంటే, మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఎంజాయ్ చేయాలి అనుకుంటే వెళ్ళండి, 3Dలో వెళ్ళండి, హైలైట్ ఎంజాయ్ చేస్తారు. విజువల్ రిట్రీట్ ఉంటుంది, ఒక మంచి వైబ్ ఉంటుంది అనమాట మూవీలో, ఒక డిఫరెంట్ వైబ్. బ్రాండ్ న్యూ డే అంటే బ్రాండ్ న్యూ వేగానే చూపించారు. ఇలాంటి మూవీ అయితే నేను ఇంకోసారి కూడా చూస్తాను. నేను ఈ వీకెండ్ కూడా కంపల్సరీ వెళ్తా, అంత బాగా నచ్చింది నాకైతే. నో మ్యాటర్ వాట్, నేను ఈసారి మా మమ్మీని మా చెల్లెల్ని కూడా తీసుకొని వెళ్తా. ఈసారి ఫ్రెండ్తో వెళ్తా, నెక్స్ట్ టైం మాత్రం కంపల్సరీ మా ఫ్యామిలీతో వెళ్తా. ఫుల్ టు ఎంజాయ్ చేసిన నేనైతే. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ థింగ్, ఫ్రాంక్ విలన్ లెక్క చూపించిరు, ఫ్రెండ్ లా చూపించిరు, డిఫరెంట్ వేస్లో చూపించిరు. అదైతే బాగా అనిపించింది. ఫ్రాంక్ గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇదే వీడియోలో, ఈ మూవీలోనే చూడాలి గైస్. ఈ మూవీలో చూస్తేనే ఫ్రాంక్ గురించి కరెక్ట్గా అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఈ మూవీ అయితే మిస్ అవ్వకూడదు. డూమ్స్ డే కన్నా ముందు ఈ మూవీ అయితే కంపల్సరీ కవర్ చేయండి. అప్పుడే మనకు ఫ్రాంక్ అనే పార్ట్ నాకు తెలిసి డూమ్స్ డేలో ఉంటాడు కాబట్టి ఇక్కడ చూపించరు అని కొంచెం కూడా గట్ ఫీలింగ్ ఉంది. సో వాడి గురించి తెలవాలంటే ఈ మూవీలో కంపల్సరీ చూడాలి గైస్. ఫ్రాంక్ బాండ్, ఆ క్యారెక్టర్ చాలా బాగుంది. అండ్ దెన్ ఎండింగ్లో ఒక సీన్ ఉంటుంది గైస్, లిటరల్లీ స్టాలిన్ మూవీ గుర్తొచ్చింది నాకైతే. మనోడి కోసం కింద అందరూ జనాలు వెయిట్ చేయడము, స్పైడర్ మ్యాన్ కోసం ఇట్లా చేయడము, అదంతా కూడా బాగా అనిపించింది ఆ సీన్ కూడా. అండ్ దాని తర్వాత కూడా కొన్ని ఫైటింగ్ సీన్స్, సీక్వెన్సెస్ కొంచెం కంప్లీట్ ఇట్స్ మైండ్ గేమ్ లాగా లాజిక్ అనిపించింది మూవీ మొత్తం. ఒక మైండ్ గేమ్ లాంటి మూవీ ఇది. సో ఈ మూవీని అయితే అస్సలుగా మిస్ అవ్వకండి, కంపల్సరీ చూడండి. ఇదైతే అసలు మామూలు మూవీ కాదు, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనుకోండి గైస్. నేనైతే ఫ్యామిలీతో వెళ్తున్నా అంటే ఇక అర్థం చేసుకోండి, మీరు కూడా ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. అంత వియర్డ్ ఏం లేదు, వియర్డ్ సీన్స్ ఏం లేవు, చాలా బాగుంది. హాలీవుడ్ మూవీ అంటేనే కొంచెం వియర్డ్ సీన్స్ అనేసి మన వాళ్ళు చాలా వరకు ఇంగ్లీష్ మూవీస్ అంటే ఫ్యామిలీతో వెళ్ళరు. లేదు, ఈ మూవీకి కంపల్సరీ ఫ్యామిలీతోనే వెళ్ళాలి, అంత మంచిగా ఎంజాయ్ చేస్తారు. మన చిన్న ఉన్నప్పుడు జ్ఞాపకాలన్నీ ఇందులో గుర్తొస్తూ ఉంటాయి. సో ఎండ్ ఆఫ్ ద మూవీ ఏంటి అంటే, మోరల్, మనం చేసే మంచిలో మనం కనిపించకపోయినా పర్లేదు కానీ మనకు తోడొకరు ఉండాలి. దేర్ షుడ్ బి మనం చేసే మంచిలో మనిషి కనిపించకపోయినా పర్లేదు కానీ మనకంటూ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పడానికి ఒక తోడు ఉండాలి. లైక్ అ ఫ్రెండ్ హూ కెన్ గైడ్ అస్, హూ కెన్ టెల్ అస్. అంటే ఒకటే పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే మనకు అందులో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి మనకి ఏమర్థమవుతుంది గైస్. ఆ కాన్స్ చెప్పాలి అంటే ఒక పర్సన్ ఉండాలి, అండ్ దాని గురించి మూవీ ఉంది. సో డెఫినెట్గా మిస్ అవ్వకండి, కంపల్సరీ చూడండి. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది. చలో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాం. అంటిల్ దెన్, టాటా, గుడ్ బై, గయా. New Spider-Man sighting. Location unknown. Location unknown. Location unknown. Location unknown. Location unknown. Location found.